నేటి విశిష్టత. ఇక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా వివరంగా చాలా చక్కగా వివరిస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మూడో పాసురం గురించి మనం తెలుసుకుందాం. అంటే ఇప్పటిదాకా మనం 2 పాసురాల గురించి తెలుసుకున్నాం. మూడో పాసురం యొక్క అర్థం ఏంటి, దానిలో ఉండే భావం ఏంటి అనే విషయాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. ఈ మూడో పాసురాన్ని ఓంగియుల గణంద అన్న దాంతో మొదలుపెట్టి ఉత్మన్ పేర్పాడి అంటూ విశేషంగా దాని గురించి చక్కగా ఆండాళ్ తల్లి దీని గురించి మనకి వివరంగా చెప్తుంది. దీనిలో విశేషమైన విషయం ఏంటంటే, ఇది సాధారణంగా ఇది చాలా మంగళ చరణాలలాగా ఏదైనా శుభకార్యాల్లో దీన్ని ఎక్కువగా దీన్ని ఎక్కువ చెప్తూ ఉంటారు ఈ యొక్క పాసురం గురించి. అలాగే దీనిలో ఇంకా విశేషం ఏంటంటే, మనుషులకు ఉండే త్రివిధ తాపత్రయాలు అంటే 3 రకాలైన తాపత్రయాలు అనేవి ఉంటాయి కదా, అవి తొలగి అన్ని విధాల అభివృద్ధిలోకి రావడానికి, సంపద అన్ని విషయాలు వృద్ధిలోకి రావడానికి ఈ మంగళ శాసనాన్ని సాధారణంగా మనకి చెప్తూ ఉంటారు అన్నమాట పెద్దవాళ్ళు. శుభప్రదమైన వామన అవతారానికి సంబంధించిన కథను కూడా ఇందులో మనకి కీర్తిస్తారు. అందుకని చెప్పే ఓంగియుల గణంద ఉత్మన్ పేర్పాడి అని పెరిగి లోకాలని కొలిచిన ఈ యొక్క పురుషోత్తముడిగా ఈ వామనావతారాన్ని గురించిన విశేషాలు ఇందులో చెప్తూ ఆయన గురించిన విశేషాలు చెప్తూ ఇక్కడ ఆవిడ మనకి ఏ విషయాలు చెప్తుందంటే, ముఖ్యంగా ఈ యొక్క ఆండాళ్ తల్లి అందరూ బాగుండాలి, 3 వానలు కురవాలి, అంటే ఈ 3 వానలు కురవాలిట. కురిసిన ఆ వానల వల్ల ప్రపంచంలో అందరూ కూడా సస్యశ్యామలంగా అభివృద్ధికరంగా ఉండాలి. ఆ యొక్క వానల వల్ల ఈ యొక్క చేనులు చక్కగా పండాలి. అలాగే అక్కడ ఈ చేపలు తుళ్ళిపడుతున్నట్టుగా ఉండాలి. అలాగే ఆ కమలాలనే వికసించి ఆ వికసించిన కమలాల మీద తుమ్మెదలు జూంకారనాదంతో అటు ఇటు తిరుగుతూ ఉండాలి. అలాగే పాలు సమృద్ధిగా రావాలి. గోపాల బాలురు పాలు తీస్తున్నప్పుడు బలిష్టంగా ఆ పొదువుల నుంచి వచ్చే ఆ సస్యం అనేది చాలా చక్కగా ఆ పాలధారలతో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళాలని ఆవిడ దాని గురించి విశేషాలు చెప్తే, ఆవిడ శుభ సంకల్పం అనమాట. అంటే 3 వానలు కురియాలి అని. అందులో ఏంటంటే వామన అవతారం యొక్క విశిష్టతని ఆవిడ చెప్తుంది. వామనుడి గురించి మనం చెప్పేప్పుడు వింటూ ఉంటాం జనరల్గా. ఏమని చెప్తుంటే, ఇంతే వటుడింతే ఇంతింతే అని చెప్పి ఎలాగైతే ఉంటుందో, వామనుడిలాగా ఈ దేశం మొత్తం కూడా, అంటే వామనుడు ఎలాగైతే అభివృద్ధి చెందిపోయి ఆయన ఎంత ఇదిగా త్రివిక్రముడైపోయి దేశమంతా కూడా ఏ స్థాయిలో ఆయన పెరిగిపోయాడో ఆ రకంగా నిత్య నూతనంగా ఉండాలి, అంతా కూడా అంత విశిష్టత కావాలన్నది ఆవిడ యొక్క మానసికంగా ప్రధాన ఉద్దేశం అనమాట, ఆ సంకల్పం అనమాట. అయితే వామనుడు అనే వ్యక్తి గురించి మనం తెలిసిందే. ఇక్కడ బలిచక్రవర్తి దగ్గర ఆయన 3 అడుగుల భూమిని అడగడం అనేది మనకు తెలిసిన విషయం. ఆ 3 అడుగుల భూమిలో కూడా ఏంటంటే ఆయన అడిగింది, వామనుడు వెళ్ళి అడిగిన దాంట్లో బలిచక్రవర్తి మామూలుగా ఆయన చాలా, బలి అనే చక్రవర్తి చాలా విశేషమైన వ్యక్తి, ఆయన చాలా దాన ధర్మాలు అధికంగా చేస్తాడు. కానీ ఆయన కొంచెం అహంకారం అన్న కాన్సెప్ట్ వల్ల అహంకారాన్ని అణచడానికి ఈ యొక్క వామనుడు వచ్చి 3 అడుగుల భూమి అడుగుతాడు. ఆ 3 అడుగుల భూమిలో కూడా ఆయన అడిగింది ఏంటంటే, అవతల ఒక అడుగు భూమి ఒక చోట కాలు పెట్టినప్పుడు ఏంటంటే ఇహలోక సౌఖ్యాలు, పరలోక సౌఖ్యాలు, ఈ రెండింటితో పాటుగా 3వ అడుగుని ఆయన యొక్క వామనుడు ఈయన బలిచక్రవర్తి తల మీద పెట్టడం వల్ల పాతాళానికి ఆయన వెళ్ళిపోయి పాతాళ రాజ్యాన్ని ఆయన పరిపాలిస్తున్నప్పుడు దానికి రక్షకుడుగా మన వామనుడు ఉండడం అనేది. అంటే ఇక్కడ బలిచక్రవర్తి ఇచ్చింది ఏంటి అంటే, ఆయనకి అహంకారం, మమకారం, అవిద్య అనేవి ఆయన దానంగా ఇవ్వడం అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. ఈ రకంగా దానం చేసిన తర్వాత ఇందులో ఇంకా ప్రధానంగా మనకేం తెలుస్తుందంటే, ఈ త్రివిధములైన తాపత్రయాలు అని చెప్పి ఇందాక అనుకున్నాం. అంటే ఎప్పుడు కూడా అహంకారం అంటే ఏంటంటే, ఎక్కడైతే అహంకారం పోవడం అనేది ఏంటంటే పరమాత్ముడి దగ్గర తీసుకుంది పరమాత్ముడికే ఇవ్వడం అనేది ఒకటి. ఇక రెండోది ఏంటంటే, తనది కూడా అవతల వ్యక్తికి మనం దానం ఇవ్వడం అనేది బలి యొక్క ధార్మికత్వం అనే దాన్ని చూసి శ్రీ మహావిష్ణువే ఆయన చాలా తగ్గిపోయినట్టు అయిపోతాడు. అంటే వామనుడిలాగా ఆయన ఇదైపోతాడు. అంటే తన స్వరూపాన్ని, స్వభావాన్ని దైన్య రూపంలోకి ఆయన తెచ్చుకోవడం అనేదే. అంటే పరుల కోసం ఆయన పాటుపడ్డాడు కాబట్టి ఆ విషయంలో ఆయన విధానాన్ని ఈ ఆండళం తల్లి ఉత్తమాన్ పేర్పాడి అని చెప్పి చక్కగా విశేషంలో అని చెప్తుంది. అది మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయంగా ఆవిడ చెప్తుంది. అలాగే ఒక చోట గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పడం జరుగుతుంది, అర్జున నువ్వు ఏం తీసుకుంటున్నావో అది నాకు ఇవ్వు, ఏం భుజిస్తున్నావో అది నాకు ఇవ్వు, అలాగే నువ్వు ఏం తపస్సు చేస్తున్నావో ఆ తపస్సు నాకు ఇవ్వు, అలాగే ఏం జపం చేస్తున్నావో దాన్ని నాకు. అంటే ఇది అర్జునుడి దగ్గర నుంచి మాత్రమే కాదు, ఆయన అర్జునుడి దగ్గర నుంచి లాగే అందరి సమస్త జనుల దగ్గర నుంచి ఆయన ఆశించాడు అని. అలాగే ఈ ఆండాళమ్మ తల్లి 3 రకాలైన వానలు కురవాలి అని అడిగింది. అంటే అవి ఏంటంటే, ఆ 3 రకాల వానలు అంటే ఏంటంటే అనన్య శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగత్వం అనమాట. అంటే ఏంటంటే, నువ్వే శరణం,
నువ్వు తప్పన ఇంకో దేశంలో లోకంలో ఇంకొకళ్ళు ఎవ్వరు లేరు, నీకే నా భోగభాగ్యాలన్నీ కూడా నేను సమర్పిస్తున్నాను అని అన్నమాట. అంటే ఇన్ని రకాలుగా ఈ త్రివిధ తాపత్రయం ఏంటంటే ఏమంటారంటే అకారాది త్రయం. అంటే దీంట్లో మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ యొక్క త్రివిధ జ్ఞానాల వల్ల వ్యక్తికి తప్పనిసరిగా ఏంటంటే దీనివల్ల అకారత్రయ జ్ఞానం అంటారు. ఈ జ్ఞానవర్షం కురిసి మనుషుల యొక్క మానసిక విషయాల్లో పరిపక్వత చెందడం అనేది ఒకటి చెప్తాం. దీనివల్ల 6 రకాల నీతి బాధలు పోతాయట. అతివృష్టి, అనావృష్టి, చిలుకలు, మిడతలు, అలాగే ఈ రకమైన పురుగులు, దుష్ట సామ్రాజ్యంలాగా ఏలేవాళ్ళు అందరూ కూడా ఇదైపోవడానికి ఆవిడ చెప్తుంది. అలాగే వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? ఓం నమో నారాయణ అన్నట్టుగా, అంటే ఈ దేహం నాది కాదనే బుద్ధి, అలాగే దేహానికి సంబంధించిన విషయాలు చెప్తున్నప్పుడు దేహమే ఆత్మ అన్న విషయాన్ని వదిలే బుద్ధి లాంటిది. ఇలా ఒకటి చెప్తూ దీంట్లో ఓం నమో నారాయణ అనే విషయాన్ని మనకి ముఖ్యంగా అలవరుచుకోవాలి. నారాయణుడే సర్వస్వం అనుకోవాలనే అష్టాక్షరి మంత్రాన్ని మనం అవలంబించాలి అన్నది దానిలో భాగంగా మనం చెప్తాం. అప్పుడు ఈతి బాధలు తొలగిపోవడం, ప్రపంచమంతా చక్కటి కళకళలాడుతూ ఉండడం, అది చూడడానికి వచ్చిన ఆ యొక్క చేపల్లా తుళ్ళిపడ్డం అంటే ఏంటంటే అందులో అంతరార్థం ఈ బలిచక్రవర్తి విషయంలో ఈ వామనుణ్ణి చూడడానికి ఆ యొక్క ఇంద్రాదేవతలు వచ్చారని దాని అర్థంగా ఒకటి చెప్తాము. అలాగే ఇంకొక అర్థం కూడా చెప్పేటప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈ చేలలు వంగి ఉంటాయో అది వినయ విధేయతలకి సంకేతంగా ఒకటి చెప్తాము. అలాగే ఆచార్యుడిగా గోపాల దగ్గరుండే ఆచార్యుడిగా ఈ గోవుల యొక్క పాలు జ్ఞానానికి సంకేతంగాను, దాన్ని పితికేవాళ్ళు శిష్యగణంగాను చెప్పుకుంటూ, అలాగే ఆ కమలాలు జ్ఞానుల యొక్క హృదయాలు అన్నట్టుగాను, వాటికి సంబంధించి అందులో ఈ యొక్క ఉయ్యాల ఊగేట్టుగా ఉండే తుమ్మెదలంతా కూడాను శ్రీమన్నారాయణ లక్ష్మీదేవితో ఉన్నట్టుగాను, అలాగే ఇలాంటి యొక్క వ్రతాన్ని చేసినప్పుడు ఈ 3 వానలు కురవడం వల్ల ప్రపంచం మొత్తం సర్వ విధాల సంతోషదాయకంగా ఉంటూ అన్ని విధాలుగా కూడా అందరూ తొలతూగుతారు భాగ్యంతో. అంటే ఇదేంటంటే దీంట్లో ఉండే అంతరార్థం ఏంటంటే అమ్మవారు చెప్పిన ఆండాళమ్మ తల్లి చెప్పిన అంతరార్థం ఏంటంటే ప్రపంచం మొత్తం నిత్య సౌభాగ్యంగా ఉండి కళకళలాడుతూ ఉండడానికి, ఈతి బాధలు తొలగిపోవడానికి, ఈ యొక్క వామనుడు ఎలాగైతే అన్ని విధాలుగా కూడా ఈ త్రివిక్రముడై పై స్థాయికి మనకు కనబడుతున్నాడో అలాగే ఈ వానల వల్ల అందులో మనం వ్రత స్నానం చేసి ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలతలు అనేవి ఏర్పడతాయి అని చెప్పడానికి, ఆవిడ నిత్య సంపదలతో తొలతోగడానికి ఈ వ్రతం అనేది చెయ్యాలి అని ఆవిడ యొక్క ప్రధాన ఉద్దేశం. పాడి పంట అంటే ఏంటంటే పాడి అంటే జ్ఞానము, అలాగే పంట అంటే ప్రేమ. అంటే ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క జ్ఞానాన్ని, ప్రేమని డెవలప్ చేసుకోవాలి, అలాగే దేవుణ్ణే శరణు వేడాలి, అలాగే శ్రీమన్నారాయణ మంత్రాన్ని మనం జపించాలి, ఓం నమో నారాయణ అన్న విధంగా ఉండాలి. నిత్య నూతనంగా బాగుండాలంటే ధార్మికంగా ధర్మపరంగా 3 వర్షాలు పడాలి అని అమ్మవారు చెప్పడం జరుగుతుంది. నమస్కారం.